హాయ్ ఫ్రెండ్స్, ఈ భూమిపైన ఉన్న ప్రతిదీ ఓ అద్భుతం కదా. భూమి, సముద్రాలు, కొండలు, శిఖరాలు, ఇలా ప్రతిదీ ఒక అద్భుతమే. నిజంగా దేవుని సృష్టించిన అద్భుతమే కదా. ప్రపంచంలోకి ఒక్కసారి అలా తొంగి చూస్తే ఎన్నో అందమైన ప్రదేశాలు మనకు కనిపిస్తాయి. మన పురాణాలు, చరిత్రలో కూడా చాలా అద్భుతమైన ప్రదేశాల్ని వర్ణించిన ప్రదేశాలున్నాయి. అయితే ఇందులో కొన్ని సీక్రెట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. సీక్రెట్ అన్నానని అవేం దాక్కుని ఉన్న ప్రదేశాలు కాదు సుమా, కానీ మనం ఇంతవరకు చూడని ప్రదేశాలవి. సాధారణంగా ఏదైనా ఒక ఎత్తైన కొండ నుంచి పడ్డ నీళ్లు పాయలుగా విడిపోతుంటాయి. వాటిని చూస్తే భలే అందంగా నీళ్లు సాధారణ రంగులో కనిపిస్తాయి కదా. కానీ ఇండోనేషియాలో అలా కాదు. అక్కడున్న ఫోర్స్ ఐలాండ్లో వింతైన రంగుల్లో నీళ్లు కనిపిస్తాయి. ఈ ఐలాండ్లో కొండ మీద నుంచి జారి సరస్సులుగా మారిన నీళ్లు రకరకాల రంగుల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా పక్కపక్కనే ఉంటాయి. ఒక సరస్సులోని నీళ్లు నల్లగా ఉంటే మరో సరస్సులోని నీళ్లు పచ్చగా ఉంటాయి. మరొక సరస్సులో నీళ్లు బ్లూ కలర్లో దర్శనమిస్తాయి. ఇలా అక్కడున్న సరస్సులన్నీ హరివిల్లు విరిసినట్లు కలర్ఫుల్గా కనిపిస్తాయి. ఈ సరస్సులను వేరు చేయడానికి అందమైన రాళ్లు గోడలుగా ఉంటాయి. చుట్టూ పచ్చదనం, అందమైన రాళ్లు, రంగురంగుల నీళ్లు, సరస్సులు. ఈ దృశ్యాలను చూస్తే మరో స్వర్గంలోకి వెళ్లిపోయినట్టు మనకనిపిస్తుంది. ఇంకా విచిత్రం ఏంటంటే ప్రతి సంవత్సరం నీటి రంగు మారిపోతూ ఉంటుంది. ఒక్కోసారి 6 నుంచి 7 సార్లు కూడా నీటి రంగు మారుతుంది. కొన్నిసార్లు ఏడాది పొడవునా ఒకే రంగులో కూడా ఉండొచ్చు. వాటికిష్టమొచ్చినట్లు రంగులు మారుస్తూ ఉంటాయి. అసలు ఆ నీళ్లు ఎందుకలా మారిపోతుంటాయి అనే దానిపై శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. తరచూ ఈ సరస్సుల దగ్గరకు వెళ్లి నీళ్లు మారడానికి కారణం ఏంటా అని తెలుసుకోవడానికి పరిశోధనలు చేస్తున్నారు. అయితే వారికి స్పష్టమైన సమాధానం ఎప్పుడూ దొరకలేదు. కానీ వాళ్ళు నమ్ముతున్నది ఏంటంటే అక్కడుండే కొండలు, పర్వతాల్లో కొన్ని రకాల రసాయనాలు ఉండొచ్చని. అగ్నిపర్వతాల నుంచి వెలువడే వాయువులు మరియు రసాయనాల వల్ల నీళ్లు తరచూ మారిపోతున్నాయని వాళ్ళు భావిస్తున్నారు. అంటే పర్వతాల్లో ఉండే రసాయనాలు నీటితో ప్రతిచర్య జరగడం వల్ల మరొక కొత్త రంగులోకి మారుతూ ఉండొచ్చని అనుకుంటున్నారు. ఇలా మారుతూ ఉండే సరస్సులను చూడ్డానికి పర్యాటకులు మాత్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో అక్కడికి వచ్చి ఆ అందాలను చూసి ఆస్వాదిస్తూ ఉంటారు. ఇక రెండో ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఏంటంటే ఒక్క దగ్గరే ఉంటాయి కానీ ఆ రెండూ కలవని ప్రాంతమే రెండో ఇంట్రెస్టింగ్ ప్లేస్. సాధారణంగా ఈ భూమిపై ల్యాండ్ కంటే నీటి శాతమే ఎక్కువ కదా. పెద్ద పెద్ద సముద్రాలు ఈ భూమిపై ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే ఆ రెండు ప్రాంతాలే ప్రశాంత మహాసాగర్, అట్లాంటిక్ మహాసముద్రం. విచిత్రం ఏంటంటే ఈ రెండు ఒకదానికొకటి అతుక్కుని పక్కపక్కనే ఉంటాయి, కానీ అవి ఎంత మాత్రం కలవు. ఈ రెండు ప్రదేశాలు అలాస్కా అనే ప్రదేశంలో ప్రవహిస్తూ ఉంటాయి. ఒకవైపు ఉప్పుతో కూడిన నీరు, మరోవైపు మంచునీరు. ఈ రెండు అలా ఫోర్స్గా ప్రవహిస్తూ ఉంటాయి, కానీ రెండు కలవనే కలవు. ఈ రెండు వేర్వేరు రంగుల్లో ఉండడం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రెండిటికి మధ్య ఏదో లైన్ ఉన్నట్లుగా కూడా చాలా స్పష్టంగా అగుపిస్తుంది. ఈ లైన్ దాటి ఇప్పటి వరకు ఏ ఒక్కరూ కూడా ఎంత వేగమైన ప్రవాహం ఉన్నా కూడా ఈ రెండు కలవలేదు. ఇక మూడో ఇంట్రెస్టింగ్ ప్లేస్ మ్యూజిక్ బ్రిడ్జ్. గతంలో ఒకసారి ఒక నాసా శాటిలైట్ అప్పుడు ఒక విచిత్రమైన ఫోటోను ఆ శాటిలైట్ తీసింది. ఆ ఫోటోలో సముద్రం లోపల రాళ్లతో నిర్మించిన బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల అప్పట్లో ఇలా వైరల్ అయింది. అయితే ఈ బ్రిడ్జ్ వెనుక ఉన్న రహస్యం ఏంటంటే పురాతన కాలంలోనే ధార్మిక గ్రంథాన్ని అనుసరించి చూస్తే రామ్ సేతు అనే పేరుతో దీన్ని నిర్మించారని భావిస్తున్నారు. ఈ బ్రిడ్జ్ మీద నడుస్తూనే శ్రీరాముడు లంకను చేరుకున్నాడని చరిత్ర చెబుతోంది. భారత్కి శ్రీలంకకి మధ్యలో ఈ బ్రిడ్జ్ని కట్టడం జరిగింది. శ్రీరాముడు ఈ బ్రిడ్జ్ని పురాతన కాలంలో తమ సైన్యం సహాయంతో పెద్ద పెద్ద రాళ్లను ఉపయోగించి నిర్మించారని తెలుస్తోంది. ఆ రాళ్ల మీద శ్రీరామ అని రాసి ఉందట. అప్పట్లో అక్కడ నీటి ప్రవాహం చాలా తక్కువగా ఉండేది. అందుకే రాళ్లతో ఈ బ్రిడ్జ్ని ఈజీగా నిర్మించుంటారని తెలుస్తోంది. అయితే ఆ తర్వాత కాలంలో నీటి ప్రవాహం పెరిగిపోవడం వల్ల రామసేతు అనే బ్రిడ్జ్ మునిగిపోయి ఉంటుందని చెప్తున్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ బ్రిడ్జ్ నీటిలో మునిగిపోయి ఎన్నో సంవత్సరాలైంది, కానీ ఇప్పటికీ అది చెక్కు చెదరకుండా అలాగే ఉండడం విశేషం. దాదాపుగా 48 కిలోమీటర్ల దూరంలో సముద్రం లోపల ఈ బ్రిడ్జ్ని గుర్తించారు. ఇప్పటికీ కూడా అలాగే ఉండడానికి కారణం ఏమై ఉంటుందని శాస్త్రవేత్తలు తలలు బాదుకుంటున్నారు. అయితే అందులో తేలిన విషయం ఏంటంటే ఎక్కడైతే బ్రిడ్జ్ని నిర్మించారో అక్కడ అంతకుముందు ఇసుక వంతెన లాంటిది ఉందట. దానిపైన రాళ్లతో బ్రిడ్జ్ నిర్మించారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతేకాకుండా అందులో ఉపయోగించిన రాళ్లు 7000 సంవత్సరాల క్రిందటివని కూడా శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ రామసేతు కూడా 4000 సంవత్సరాల క్రిందటిదని చెప్తున్నారు. అయితే శాస్త్రవేత్తలకు అంతుచిక్కని విషయం ఏంటంటే అసలు రాళ్ల వంతెన వేయకముందు శాండ్ బార్ ఎలా వచ్చుంటుందా అని ఎన్ని పరిశోధనలు చేసినా ఫలితమైతే లేకుండా పోయింది. ఇక నెక్స్ట్ వన్, 4వ ఇంట్రెస్టింగ్ టాపిక్, మౌంట్ రొరైమా. మన భూమి మీద ఎన్నో ఎత్తైన పర్వతాలున్నాయి. అందులో ఒకటి మౌంట్ రొరైమా. ఈ పర్వతం పొడవు 2810 మీటర్లు. అందుకే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ రొరైమాను పేర్కొన్నారు.
విచిత్రం ఏంటంటే ఈ కొండపైన వెడల్పు కూడా చాలా తక్కువగా ఉంటుంది. మనుషులు సులువుగా తిరిగేంత ప్లేస్ అక్కడ ఉంటుంది. అక్కడ పూర్తిగా చెట్లు ఉంటాయి. అలాగే ఒక జలాశయం పైనుంచి కిందకు జాలువారుతూ ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వాటర్ ఫాల్ కూడా. ఈ పర్వతం 2 బిలియన్ సంవత్సరాల కంటే పురాతనమైంది. ఈ పర్వతాన్ని అధిరోహించడం కూడా చాలా కష్టతరమైన విషయం. ఎవరూ కూడా దీన్ని అధిరోహించడానికి ఇప్పటి వరకు సాహసం చేయలేదు. ఇక ఈ పర్వతం చుట్టుపక్కల అంతా మేఘాలతో ఉన్న జలాశయాలు కనిపిస్తాయి. అసలింతకీ ఈ పర్వతం పైన ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి సర్ ఎవర్డ్ అనే వ్యక్తి పైకి ఎక్కడానికి సాహసించాడు. కానీ అది సక్సెస్ కాకపోయినా కొన్ని కొత్త విషయాలు మాత్రం బయటపడ్డాయి. అవేంటంటే ఆ కొండపైన కొన్నేళ్ల క్రితం మనుషులు ఉండేవారని, అక్కడ పక్షులు జంతువులు కూడా ఉండేవని చెప్పాడు. అయితే ఆ తర్వాత కాలంలో ఆ పర్వతం పగిలిపోవడం వల్ల మనుషులంతా చెల్లాచెదురైపోయి ఉంటారని అతను అంచనా వేశాడు. ఇక మరో ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఏంటంటే కరాకోమ్ డిసర్ట్. ఇదొక విచిత్రమైన ఎడారి. మధ్య ఏషియాలోని తుర్కమెనిస్తాన్లో ఉండేది. ఇక్కడ సంవత్సరం పొడవునా అగ్నిపర్వతాలు ఎగిసిపడుతూ ఉంటాయి. దీని చుట్టుపక్కల మనుషులు కానీ జంతువులు కానీ ఎక్కడా కనిపించరు. ఈ ఎడారి మధ్యలో 100 అడుగుల లోతుగల ఒక గుంత ఉంటుంది. అది ఎప్పుడూ అగ్నితో మండుతూనే ఉంటుంది. ఈ గుంత 17,500 అడుగుల స్క్వేర్ ఫీట్ ఉంటుందని, అందులో ఒక రకమైన గ్యాస్ ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ గుంతను కొందరు గో టు హెల్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే అది ఎప్పుడూ మండుతూనే ఉంటుంది కదా, అందుకని. ఆ ప్రాంతంలో వర్షం పడినా గాలి వీచినా కూడా మంటలు మాత్రం ఆగవు. 1971వ సంవత్సరంలో సోవియట్ అనే సొసైటీ దీని గురించి తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించింది. అప్పుడు తెలిసిందేంటంటే మీథేన్ గ్యాస్ రసాయనాల వల్ల ఆ గుంత ఎల్లప్పుడూ మండుతూనే ఉంటుందట. కొన్ని నెలల పాటు మంట మండడానికి అదే కారణమని గ్రహించారు. అయితే సంవత్సరం పాటు ఎందుకు ఇది మండుతుందన్న దానిపై పరిశోధనలు చేసినా ఫలితం దొరకలేదు. ఆ తర్వాత మరో ఇంట్రెస్టింగ్ ప్లేస్ వాకింగ్ మౌంటైన్. ఇదేంటి నడిచే మౌంటైన్ అంటారనుకుంటున్నారా? నిజమే. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పర్వతం ఒక విచిత్రమైన లక్షణాన్ని కలిగి ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన పర్వతాలు అన్నీ వాటి స్థానంలో ఉంటూ మనల్ని ఆనందింపజేస్తాయి. కానీ ఈ వాకింగ్ మౌంటైన్ మాత్రం ఒక్క చోట ఉండదు. ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కు నడుస్తూనే ఉంటుంది. అందుకే దీనికి వాకింగ్ మౌంటైన్ అని పేరు వచ్చింది. అది అలా జరిగి ఇప్పటికీ ఇలా జరుగుతూ కొన్ని కిలోమీటర్ల వరకు వచ్చింది. తాంజానియాలోని గోరాన్గోర్ కన్జర్వేషన్లో ఈ ప్రాంతం ఉంది. ఈ పర్వతం కూడా అక్కడే ఉంది. ఈ పర్వతం ప్రతి సంవత్సరం 66 అడుగులు ముందుకు జరుగుతూ ఉంటుందట. మనం ఒకసారి దీన్ని పరీక్షించినప్పుడు ఒక సంవత్సరం ఉన్న ప్లేస్లో నుంచి 20 మీటర్ల ముందుకు కానీ లేకుంటే వెనక్కు కానీ జరగడం జరుగుతుంది. ఈ పర్వతంపై ఎక్కువ శాతం ఇసుక ఉంటుంది. ఈ ఇసుక ముందుకు కానీ వెనక్కి కానీ జరుగుతూ ఉంటుంది. ప్రపంచంలో ఎన్నో పర్వతాలు ఉన్నాయి, కానీ అవి వాటి స్థలాన్ని మాత్రం మార్చడం జరగదు. కానీ ఈ పర్వతం విచిత్రంగా తుఫాను కారణంగానో గాలుల కారణంగానో ఇసుక అనేది ముందుకు కానీ వెనక్కు కానీ జరుగుతూ ఉంటుంది. ఈ పర్వతం దాదాపుగా 30 లక్షల సంవత్సరాల క్రితం నాటిదని, ఈ పర్వతం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మారుతూనే ఉందని, ఇంకా చెప్పాలంటే ఇది ఎప్పటి వరకు అలా కదులుతూ ఉంటుందో చెప్పలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇక పరిశోధకులు ఈ పర్వతం అగ్నిపర్వతం నుంచి ఏర్పడిందని చెప్తున్నారు. ఎక్కువగా మ్యాగ్నెటిక్ పవర్ని కలిగి ఉంటుందని సైంటిస్టులు అంటున్నారు. 4 వైపులా ఆకర్షణ అనేది ఉండడం వలన ఆ పర్వతం గాలుల తాకిడికి కదులుతూ ఉంటుందని ఒక అంచనా మాత్రమే వేస్తున్నారు. మరి ఈ సీక్రెట్ ప్లేసెస్ మీకు ఎలా అనిపించాయి? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.